పూర్వకాలము ఇప్పుడు కూడా వస్తున్నాయి చందమామ పుస్తకాలు. అందులో అన్ని పిల్లల కథలే. అయితే మరాఠీ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజు తన నుదుటిన తిలకము చంద్రవంకను పెట్టుకుంటాడు. ఎందుకంటే తన సామ్రాజ్యము దినదినాభివృద్ధి చెందాలని ప్రతిరోజు కూడా ఆయన ఆ నెలవంక బొట్టు లేదే బయటికి రారన్నమాట. ఆయన అంత గొప్పవాడు ఈ చంద్రుడు. ఈ మాసంలో పౌర్ణమి చాలా పవిత్రమైందని చెప్పాను కదా. ఎందుకంటే ఇది శివకేశవుల మాసము. శివుడికి కేశవుడికి ఇష్టమైనటువంటి మాసము. అందుకే పౌర్ణమి రోజున మనము తులసి చెట్లో ఉసిరి కొమ్మను నాటుతాము. నాటి ఆ చంద్రుడు వచ్చిన తర్వాత బయట పూజ చేసుకుని ఆ నైవేద్యం పెట్టి దీపాలు పెడతాము. ఈ కార్తీక మాసంలో మనకు దీపాలతోనే పని. పొద్దున్న దేవుడి దగ్గర, తులసమ్మ దగ్గర, సాయంత్రం గుమ్మాల ముందు మళ్ళీ తులసమ్మ దగ్గర, ఇలా దీపారాధనలతోటే ఈ కార్తీక మాసం అంతా కూడా గడిచిపోతుంది. ఉసిరి చెట్టు కింద కూర్చుని ఉసిరి పచ్చడి ఈ రోజే ప్రారంభించి కొత్త ఉసిరి పచ్చడితోటి వనభోజనాలు చేస్తాము అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఎందుకు శుభప్రదమైందంటే 4 సోమవారాలు, ఒక నాగుల చవితి, ఒక కార్తీక పౌర్ణమి. ఇటువంటిది ఏ మాసంలోనూ రాదన్నమాట. అందుకనే ఈ కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసం. శివుడికి రుద్రాభిషేకం చేసుకోవచ్చు, పాలాభిషేకము, తేనాభిషేకము, చెరుకు రసంతో, తర్వాత నీళ్లతోటి, ఆయన గంగ అంటే ఇష్టం కదా, వీటన్నిటితోటి కూడా మనం అభిషేకాలు చేసుకోవచ్చు. ఊళ్ళో చేయించవచ్చు కూడా. రుద్రాభిషేకం అనేది గుళ్ళోనే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ బ్రాహ్మణులు చక్కగా స్వచ్ఛంగా చేస్తారు కాబట్టి. ఈ మాసంలో పిండి దీపాలు, ఉసిరి దీపాలు కూడా మనము సమర్పిస్తాము. ఉసిరి దీపాలు, పిండి దీపాలు అన్నీ కూడా పెడతాము అన్నమాట. మనం తెల్లవారుజామునే లేచి ఆ చలికి స్నానం చేసి నిన్న మనం తయారు చేసుకున్నటువంటి పువ్వొత్తుల్ని అరటిదొన్నెల్లో పెట్టి కాలువలో కానీ చెరువుల్లో కానీ వదులుతాము. వీళ్ళు లేని వాళ్ళు ఒక బకెట్ నీళ్ళలో వదులుకుంటారనమాట. ఈ యొక్క చలికి, ఆ యొక్క దీపకాంతులకి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, ఎంతో మనస్సుకి అసలు ఏ చీపు చింత లేకుండా ఎంతో పరిశుభ్రతంగా ఉంటుంది ఈ మనస్సు. ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడదీస్తారు 6 గంటలకు అంతాను. మనం వెళ్ళి ఆ ధ్వజస్తంభం మీద ఆ యొక్క దీపహారతిని కూడా మనం ఆకాశ దీపం చూడొచ్చు అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఆకాశ దీపం చూసిన తర్వాత మనం శివుడికి ప్రదక్షిణాలు చేసుకుని అక్కడ ఏమైనా ఒక చెంబు ఉంటే చెంబు నీళ్ళు ఆయన తల మీద పోసి కూడా మనం ఇంటికి రావచ్చు అన్నమాట. ఈ మాసంలో ఎక్కువగా ఉసిరి దీపాలు, తర్వాత దాన్ని ఏమంటారు, ఉసిరి దీపాలు మనం దానం ఇచ్చుకోవచ్చు. ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వచ్చు అన్నమాట. ఈ మాసం అంటే మన కృష్ణయ్య కూడా చాలా ఇష్టము. ఎందుకంటే ఇస్కాన్ వాళ్ళు నేతిలో ఉంచిన ఒత్తులు గట్టిపడిన తర్వాత ప్రమిదల్లో పెట్టి ప్రతి ఒక్క భక్తుడికి ఇస్తారు. వాళ్ళు చక్కగా కృష్ణుడికి హారతి ఇచ్చి దాన్ని మళ్ళీ ఒక టేబుల్ మీద పెట్టి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇది విషయం అండి. కార్తీక మాసంలో ఈ యొక్క చంద్రుడి యొక్క విశిష్టత, తర్వాత శివకేశవుల విశిష్టత చాలా గొప్పగా ఉంటుందండి. కానీ చాలా ఆహ్లాదకరమైనటువంటి పొగమంచు, ఆ తెల్లవారుజామున మనం లేవటము, చలారా స్నానం చేయటము, దీపాలు పెట్టడము, ఇవన్నీ కూడా చాలా సొంపుగా కళ్ళకి ఆనందంగా ఉంటాయండి. సరేనా అండి? ఇంకొక మంచి వీడియోతోటి నేను మీ ముందుకు వస్తానండి.